మానవత్వం లేదు, మహిళ అనే కనికరం లేదు, భార్య అనే బంధం లేదు, జీవిత భాగస్వామి అనే ప్రేమ లేదు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు, కిరాతకంగా హతమారుస్తున్నారు, మృతదేహాలని తీసుకువెళ్లి చెరువుల్లో పడేస్తున్నారు. తమనే నమ్ముకొనొచ్చిన భార్యని చంపామనే కనీస పశ్చాత్తాపం కూడా లేదు. అసలు మొగుళ్ళు ఇలా ఎందుకు మారిపోతున్నారు? ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? హైదరాబాద్ మీర్పేట్ మర్డర్, నిజామాబాద్ బోర్కం మర్డర్ ఇస్తున్న హెచ్చరికలేంటి? మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందా? కొందరు మొగుళ్ళు సైకోలుగా మారుతున్నారా? మీర్పేట్ మాధవి, బోర్గం స్వర్ణలత హత్యలు చెప్తున్నదేంటి? ఒకడేమో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. ఆ శవాన్ని ఉడికించి పొడిగా మార్చి చెరువులో కలిపేస్తాడు. ఇంకొకడేమో భార్యను హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేస్తాడు. ఏమీ తెలియనట్లు అమాయకంగా నటిస్తూ తమ భార్య కనిపించకుండా పోయిందని పోలీసుల దగ్గరకు వెళ్లి వాడే కంప్లైంట్ ఇస్తాడు. ఇటు మీర్పేట్ గురుమూర్తైనా అటు బోర్గాం పోతన్నైనా 2 మర్డర్ ఎపిసోడ్లు చూశాక అనిపిస్తున్నదొక్కటే, వివాహ బంధానికి విలువ లేకుండా పోయిందని. భార్య అనే ప్రేమ లేదు, మహిళ అనే కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా హతమార్చి తమ చుట్టూ సమాజాన్ని ఏమార్చాలని చూసిన ఈ ప్రబుద్ధుల వ్యవహారం మొత్తం సమాజాన్ని ఓ రకమైన ఆందోళనకు గురిచేసింది. వీళ్ళిద్దరూ హత్యలు చేసిన తీరు చూశాక అసలు ఈ మొగుళ్ళకేమైంది, ఎందుకిలా చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునే ఘటనలు ఒకప్పుడు చాలా అరుదుగా జరిగేవి. రోజులు మారుతున్నా కొద్దీ దారుణ ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దాంతో సమాజంలో సభ్యత, సంస్కారం అనే పదాలు ఎప్పుడో కనుమరుగైపోయాయి. మొత్తం సమాజాన్నే తలెత్తుకోకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ మీర్పేట్లో గురుమూర్తి లాంటి కిరాతకుడు భార్యను చంపి ఆమె మృతదేహపు ఆనవాళ్లను చెరువులో కలిపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే సంచలనం సృష్టించింది. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలోనూ జరగటం కలకలం రేపుతోంది. ఇకపై ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని ఆందోళన రేకెత్తిస్తోంది. మీర్పేట్లో వివాహిత మాధవి హత్య కేసు నుంచి తేరుకోకముందే అదే తరహాలో నిజామాబాద్ జిల్లా బోర్గాం గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఇక్కడ గురుమూర్తిలాగే అక్కడ ఓ పోతన్న ఉన్నాడు. తన భార్య స్వర్ణలతను చంపేసి ఆమె శవాన్ని తీసుకెళ్లి చెరువులో పాడేశాడు. తరువాత ఏమీ తెలియనట్లు భార్య కనిపించటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాదులో గురుమూర్తైనా నిజామాబాద్లో పోతన్నైనా తమ భార్యల్ని చంపేసి చెరువులో కలిపేసి పోలీసుల దగ్గరికెళ్లి ఫిర్యాదు చేస్తే ఇక తమపై ఎలాంటి అనుమానం రాదని, తాము దొరికే ఛాన్సే లేదని భావించారు. కానీ చేసిన తప్పు పోలీసుల అనుమానం వెంటాడుతోంది. నిజాన్ని బయటపడేసి నిందితుల్ని పట్టిస్తోంది. అసలు మొగుళ్ళు ఇంత కర్కశంగా ఎందుకు మారుతున్నారు? ఇంత కిరాతకంగా హత్యలు ఎలా చేయగలుగుతున్నారు? భార్యల్ని హతమార్చి చెరువుల్లో పడేద్దామనే దుర్మార్గపు ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? ఈ ప్రశ్నలే అందరి మెదళ్లలో మెదులుతున్నాయి. కారణాలేవైనా, పరిస్థితులు ఎంత దారుణమైనవైనా నమ్మి వచ్చిన భార్యను, జీవితం పంచుకున్న భాగస్వామిని చంపాలనే ఆలోచన ఎందుకొస్తోంది? చంపటమే అన్ని సమస్యలకు పరిష్కారమనుకుంటున్నారా? అయినా భార్యల్ని చంపటం వల్ల మొగుళ్ళు సాధించిందేమిటి? పైశాచిక ఆనందం తప్ప. అంతగా భార్యలతో ఇబ్బందులొస్తే పరిష్కరించేందుకు చట్టాలున్నాయి, కోర్టులున్నాయి. న్యాయపరమైన పరిష్కారం వెతకాలే తప్ప ఇలా కిరాతకంగా హత్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న సమాజంలో తలెత్తుతోంది. ఇలాంటి హత్యలు చూసినప్పుడు, ఈ విధమైన కిరాతక మొగుళ్ల గురించి తెలిసినప్పుడు మొత్తం సొసైటీనే డిస్టర్బ్ అవుతోంది. వైవాహిక జీవితాలు ఇంత దారుణంగా ఎందుకు మారుతున్నాయనే ఆందోళన కలుగుతోంది. జీవిత భాగస్వాములన్నాక ఇద్దరి మధ్య పరస్పర నమ్మకం, గౌరవం ఉండాలి. ఇలాంటి సమస్య తలెత్తినా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే కాని ఇలా చంపటం కరెక్టు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరహా ఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తాయి. వైవాహిక బంధానికున్న అర్థాన్నే మార్చేస్తాయి. ఇక ముందైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని అంతా కోరుకుంటున్నా అదెంతవరకు సాధ్యమవుతుందనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.